వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ జీరో 40 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, ఎక్కడ కొనుక్కోవచ్చు అనే దాని మీద ఇన్ డెప్త్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూపిస్తున్నా. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేసిరండి అంటే విత్ ఇన్ఫినిక్స్ ఏఐ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే మంచి చేసిర్రు. అంటే ఈ సెగ్మెంట్లో 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే అవి వర్క్స్ విత్ గోప్రో అని పెట్టారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే పైన మాత్రం మనకి స్పీకర్స్, మైక్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ ఏదైతే ఉందో సర్కిల్ కట్అవుట్ బాగుంది. ఫ్లాష్ కొంచెం బయటకైతే పెట్టిర్రు. యాక్షన్ కెమెరా ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళ ఏఐ అనేసి అయితే పెట్టిర్రు. ఇక్కడ ఏమేం చేస్తుందంటే బ్లాగ్ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవచ్చు ఫొటోస్తోన. తర్వాత ఏఐ రిమూవ్ చేయొచ్చు అనమాట. తర్వాత సర్చ్ కూడా చేసుకోవచ్చు. స్టిక్కర్స్ కట్అవుట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఏఐతో పాటు. అండ్ ఇక్కడ 4K 60 FPS దాకా బ్లాగ్స్ వీడియో తీసుకోవచ్చు. క్యాప్చరింగ్ స్టేబుల్ వీడియోస్ చూసుకోవచ్చు అన్నమాట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ వీడియో మోడ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే 100 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా వస్తుంది. జూమ్ ఫ్లాష్ లైట్ అనమాట. తర్వాత బోకే కెమెరా ఇక్కడ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఫ్లాష్ లైట్ కూడా ఉంది. కట్అవుట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద శాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. పర్లేదు, డీసెంట్గా ఉంది బై. సో ఇక్కడ 195 grams 7.9 స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి బై. వైలెట్, గార్డెన్ కలర్, మూవింగ్ టైటేనియం అండ్ రాక్ బ్లాక్ కలర్ వేరియంట్తో పాటు కూడా 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే మనకు అవైలబుల్ ఉంది. పర్చేస్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ జనరేషన్, వాల్పేపర్ జనరేషన్తో పాటు కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి బై ఏఐకి సంబంధించినవి. అండ్ 140 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 3D కర్వ్డ్ డిస్ప్లే. సో కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. పర్లేదు. మీరే డెన్సిటీ 8200 అల్ట్రా ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో 8200 కంటే జస్ట్ లైట్ ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొన్ని ఇంక్లూడ్ చేసిరు బై 4 nm ప్రాసెసర్, 3.1 GHz ఆక్టోకోర్తో పాటు వస్తుంది. మాలియా G16 MC6 GPUతో పాటు కూడా వస్తుంది. అండ్ 512GB స్టోరేజ్, 24GB దాకా అంటున్నాను వర్చువల్ ర్యామ్, LPDDR5 ర్యామ్ టైప్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ, 45 watts ఛార్జర్, 20 watts దాకా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 3 modes ఛార్జింగ్తో ఉంది. వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్, TWS స్మార్ట్ వాచ్ అవిట్లో కూడా చేసుకోవచ్చు. బైపాస్ ఛార్జింగ్స్ అవన్నీ సంబంధించినవి బాగున్నాయి. క్లీన్ ఫ్లాషిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి అయితే పెట్టారు. కొన్ని బోల్డ్ బెడ్స్ అయితే ఉంటాయి బై, అది మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. సో రిమోట్ కంట్రోల్ కూడా ఉందన్నమాట బై ఇక్కడ. అండ్ ఇక్కడ NFC సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ మిగతా ఆబ్వియస్గా 36 months దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే వీళ్ళు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిర్రు. ప్రైస్ ఎంత, ఇక్కడ కొనుక్కోవచ్చు అంటే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోను. అండ్ ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ఎక్కడ కూడా స్పెసిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నేను డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ నుంచే కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాల్సిందే. సో ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్లో మనకి అడాప్టర్స్, టైప్-సి కేబుల్, సాఫ్ట్ ఫిల్మ్, ట్రాన్స్పరెంట్ కేస్, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్, డాక్యుమెంట్స్, వారంటీ అవన్నీ కూడా వస్తున్నాయి. మోడల్ నెంబర్ వచ్చేసరికి అయితేనేమో X6861 మోడల్ నెంబర్ అంటే ఈ 040 5Gకి సంబంధించింది. అండ్ JBL సౌండ్ ఎన్హాన్స్మెంట్స్తో పాటు వస్తుంది. 10-bit AMOLED డిస్ప్లే అన్నమాట. కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్, 24:36x90 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఇవి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14తో పాటు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా, అసలు అల్టిమేట్ అల్ట్రాకి అల్టిమేట్ రెండు ఇవి వచ్చేసి కాబట్టి మిక్స్ అయిపోయింది ఏమనుకోకండి. అల్టిమేట్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 3.1 GHz మీద వస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 250GB స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నాము. అండ్ 12GB ర్యామ్. ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ప్రైస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు కదా, 28,000కి వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్. బాగుంది బై. అండ్ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. అండ్ దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చేసినాము.
మెయిన్ ఇంతమంది కెమెరాస్ చెప్పుకున్నాం కదా, ఏ త్రిబుల్ కెమెరా అంటే 100 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ బొకే కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అన్నమాట. సో ఇవి కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కెమెరాస్ అనమాట. అవి లుక్ వైజ్ బాగుంది. అండ్ ఇక్కడ బాటమ్ లో చూసుకుంటే జీరో అనే ఒక బ్రాండింగ్ తో పాటు కూడా వచ్చింది, పైన ఫ్లాష్ తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ రియర్ కి రెండింటి కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి మోస్ట్లీ 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్ ఏవైతే అవన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం XOS 14.5తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14 అనమాట. అండ్ అడిషనల్ ఫీచర్స్ లేకపోతే సెన్సార్ చూసుకుంటే మాత్రం G సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్తో కూడా ప్రొవైడ్ చేశారు. వేరే ఫీచర్స్ చూసుకుంటే వైడ్ వైల్ ఎన్వెల్ సపోర్ట్స్ ఉన్నాయి, OICI స్టెబిలైజేషన్ వీడియో దాకా ఉంది, 3x దాకా ఇన్ సెన్సార్ జూమ్తో పాటు కూడా వస్తున్నాయి. 45 ఛార్జరు, AI వ్లాగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే చాలా పెట్టిరు బై. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ పీసీకి కూడా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. నావిగేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రమే ఒకటి AGPS ఒకటి ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 45 అవర్స్ ఛార్జర్ విత్ 5000 mAh బ్యాటరీ. థిక్నెస్ చూసుకుంటే 7.9 థిక్నెస్తో పాటు వస్తుంది, 195 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు కొన్ని బ్యాక్ కవర్స్, టెంపర్ గ్లాస్ అవన్నీ కూడా యాడప్ చేస్తే ఒక 700-800 అయితే యాడప్ అవుతున్నాయి. టెంపర్ గ్లాస్ అయితే ఆబ్వియస్ వస్తున్నాయి. ఒకవేళ ఇట్లా మీరు అడిషనల్గా వేరే కావాలంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా నేనైతే ఒకటే మాట అంటాను బై, మోస్ట్లీ కార్ట్లు యాడ్ చేసుకోమంటాను. ఒకవేళ తీసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేయండి, ఇక్కడ 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. నేనైతే 25,000కి వస్తే ఇట్లా పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇన్ఫినిక్స్ 040 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ విన్నారు, నా ఒపీనియన్ విన్నారు, నా డెసిషన్ కూడా చెప్పేసాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.